చిన్న బెట్టేశారు. ఈ మొత్తం వీడియో అంతట్లో కూడా దమ్ముంటే తెలుగులోనే మాట్లాడు. వీటన్నిటిని కలిపి 4 మార్కులు, వీటన్నిటిని కలిపి 4 అంకంలో, వీటన్నిటిని కలిపి 4 అంకంలో. ఇవన్నీ కూడాను రాయాలంటే మీకు పాఠం సంబంధించిన సారాంశం తెలియాలి. మొదటి 30 పేజీలు కూడాను ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ విద్యార్థుల కోసము, తర్వాత 30 పేజీలు కూడాను ఎవరైతే అత్యధికంగా సాధిస్తున్నారో వాళ్ళ కోసం. ఒక్క నిమిషం వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు దీనికి సంబంధించిన పూర్తి మెటీరియల్ అంతా కూడాను ఆల్రెడీ వాట్సాప్ ఛానల్లో పెట్టేశా. ఈ వీడియోలో కనిపించే ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా మంచిగా కనిపించదు, ఇంకా చెప్పాలంటే బ్లర్గా కనిపిస్తుంది. కాబట్టి మీరు ముందు వాట్సాప్ ఛానల్కి వెళ్ళి అక్కడ ఉన్న పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ పీడిఎఫ్ని మీ ముందు పెట్టుకుంటూ నేను చెప్పిన విషయాన్ని అంతటిని కూడా చూడండి. అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. సరేనా? హాయ్, హలో, నమస్తే, వనకం, అదాబ్. నేను మీ భాస్కర్ తెమ్మ. సార్ అని పిలవచ్చు, అన్ని అని కూడా పిలవచ్చు. ఏం లేదురా, ఈరోజు నేను తెలుగు కోసం మాట్లాడుతున్నా కదా, ఒక చిన్న బెట్టేశారు. ఈ మొత్తం వీడియో అంతట్లో కూడా దమ్ముంటే తెలుగులోనే మాట్లాడు అనుకొని చెప్పారు. సో తెలుగే కదా. సో నేనేం చేశానంటే పౌరుషంతో ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాను. అయితే మరో ముఖ్య విషయం, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వీడియో మొత్తం కూడా ప్లెయిన్గా చూస్తే ఏం మజా వస్తుంది. అందుకే ఒక చిన్న గేమ్ పెట్టుకుందాం. ఈ వీడియో మొత్తంలో నేను ఎన్నిసార్లు ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేశానో మీరు ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో రాయండి. చూద్దాం ఎవరెక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ జెన్యున్గా రాయాలి, పక్కవాడిని కాపీ చేయకూడదు. సరేనా? ఇప్పుడు లాస్ట్గా ఇంకొన్ని విషయాలు మాట్లాడదాం. రెడీ? 1 2 3 గో. ఈరోజు మనం తెలుగు కోసం మాట్లాడతాం. ఈ తెలుగు కోసం మాట్లాడేటప్పుడు ఈ తెలుగుకు సంబంధించినంత వరకు కూడాను గత సంవత్సరము ఎవరైతే ఒక పాప పూర్తి ఉత్తీర్ణత సాధించింది, 600కు 600 అంకములు సాధించారు ఆమె. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, తెలుగు అనే దాంట్లో కూడాను 100కి 100 అంకములు వేస్తున్నారు ఉపాధ్యాయులు అనే విషయం ఇక్కడ బాగా అర్థమవుతుంది. అంటే ఇంకొక మాట చెప్పాలంటే, నేను పనిచేసిన పాఠశాలలో కూడాను ఒక పాపకి 100కి 100 అంకములు వచ్చాయి. అంటే 100కి 100 అంకములు వచ్చింది కేవలము ఆ పాపకు మాత్రమే కాదు, చాలా మందికి 100కి 100 అంకములు వేస్తారు. చాలామంది ఉపాధ్యాయులు ఎప్పుడైతే జవాబు పత్రాన్ని సరిదిద్దారో ఆ సమయంలోన 100కి 100 మార్కులు తెలుగు దాంట్లో వేస్తున్నారు అనే విషయం ఇక్కడ పూర్తిగా అవగతం అవుతుంది. అంటే మీరు కూడాను బాగా ప్రయత్నిస్తే మీరు కూడాను 100కి 100 అంకములు సాధించగలరు. ఎవరైతే కొంతమంది ఉంటారు కదా, అన్యా నేను అంత బాగా చదవలేను, నాకు 100కి 100 వద్దు, కనీసం 35 కనీసం 50 వచ్చినా చాలు అని ఎవరైతే ఆలోచిస్తున్నారో మీకోసం నేనేం చేశానంటే అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని ఏరి కోరి వాటిని కూడా తయారు చేశాను. వాటన్నిటిని కూడా మీకు ఇచ్చేస్తా. సరేనా? ఈ మొత్తం విభాగంలో నేనేం మీకు ఇవ్వాలనుకుంటున్నా అని చూపిస్తా. చూడండి, ముందుగా ఏది మీకు చెప్పినా సరే ఆ ప్రతి ఒక్కటి కూడాను ఇదిగో ఇక్కడ మీకు దొరికేస్తుంది. వీటికి సంబంధించినంతటి కూడాను కింద నేను పెట్టున్నాను, మీరు హ్యాపీగా చూసుకుంటూ వెళ్ళిపోండి. సరేనా? అయితే ఇప్పుడు చూడండి, మొదటగా ఈ మొత్తం దాంట్లో కూడాను మొదటగా నేను మాట్లాడేది ఏంటంటే మాదిరి పత్రం ఎలా ఉంటుంది అనేది. ఎప్పుడైతే నేను మాదిరి పత్రం చెప్తానో అక్కడే ప్రతి విభాగం దగ్గర కూడాను వీటికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు కూడా ఇక్కడ మీకు చూపించేస్తా. కాబట్టి చాలా ధ్యాసతో చూడండి మాదిరి పత్రాన్ని, మాదిరి పత్రంతో పాటు అతి ముఖ్యమైన ప్రశ్నలు కూడాను. ఎందుకు మాదిరి పత్రం చాలా ముఖ్యమైనది అని అంటే, ఇది ఒక్కదాన్ని చూస్తే దీంట్లో దేన్ని మనం చదవాల్సిన అవసరం లేదు, దేని మీద ముఖ్యంగా మనం ఎక్కువగా చెయ్యాలి, ఎక్కువగా మనం మనసును లగ్నం చేయాలి అనే విషయం కూడా ఇక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం వారు విడుదల చేసిన కొన్ని జవాబు పత్రాలు, కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సంబంధించినవి కొన్ని ఉన్నాయి. వాటిని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడాను వాటి నుండి మాత్రమే విషయాన్ని సంగ్రహించి వాటిని మనందరికీ కూడా చూపిస్తున్నారు. ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు, ఇవి 8 అంకములకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు, ఈ రకంగా ముఖ్యమైన ప్రశ్నలన్నీ కూడా వీటి నుండి ఇస్తున్నారు. కాబట్టి ఏదైతే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఉపయోగించుకుంటున్నారో వాటికి సంబంధించినదంతా కూడా నేను మీకు ఇప్పుడు ఇచ్చేస్తాను. దాంతోపాటుగా నేను కొంత విషయాన్ని రెడీ చేశాను. ఇక్కడ కొంత విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ కొన్ని చిన్న పుస్తకం మాదిరిగా నేను తయారు చేశాను. దీంట్లో చూసినట్లయితే ఏదైతే అన్ని పాఠాలకు సంబంధించిన అర్థాలు కానీ, అన్ని పాఠాలకు సంబంధించిన నానార్థాలు కానీ, అన్ని పాఠాలకు సంబంధించిన అలంకారాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక ప్లేస్లో ఒకే దగ్గర క్రోడీకరించి వాటిని మీకు ఇచ్చాను అనమాట. వాటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ తర్వాత మీరు కాస్త పరిశీలించినట్లయితే ఎవరికైతే మంచి 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 పుస్తకాలు కావాలని ఆలోచన చేస్తున్నారో అలాంటి కొన్ని మంచి పుస్తకాలు తెలుగుకి సంబంధించినవి కూడాను మీకోసం సిద్ధం చేశాను. వాటిని కూడాను మీరు సంతోషంగా ఉపయోగించుకోవచ్చు. సరేనా? ఇప్పుడు వీటన్నిటిని కూడాను ఇదిగో ఇక్కడ ఈ ప్రాంతంలో దొరికేస్తాయి. సరేనా? సో ముందుగా మాదిరి పత్రాన్ని చూద్దాం. ఈ మాదిరి పత్రాన్ని
చూడడానికన్నా ముందు ఎవరైతే ఈ మొత్తం కూడాను చివరి వరకు చూడలేమని ఆలోచన చేస్తున్నారో మీకు ఏం చెప్తున్నానంటే కవి పరిచయాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అతి ముఖ్యమైనవి, అదే రకంగా ప్రక్రియలకు సంబంధించిన కొన్ని అతి ముఖ్యమైన ప్రశ్నలు, అదే రకంగా పాత్ర స్వభావాలకు సంబంధించిన అతి ముఖ్యమైన ప్రశ్నలు, వీటన్నిటిని మనం బాగా పరిశీలించినట్లయితే వీటన్నిటిని కలిపి 4 మార్కులు, వీటన్నిటిని కలిపి 4 అంకములు, వీటన్నిటిని కలిపి 4 అంకములు, అంటే మనకి పూర్తిగా 12 అంకములకు సంబంధించిన పూర్తి విషయాన్ని అంతటిని కూడా ఏదైతే తెలుగుకు సంబంధించి మనం పూర్తిగా మనసు పెట్టి నేర్చుకోవాలో వాటన్నిటిని కూడా ఇక్కడ ఇచ్చేసాను. వీటన్నిటిని కూడాను మీరు భద్రపరచుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం చక్కగా ముందుకు వెళ్ళిపోతాం. మీరు ఇక్కడ బాగా చూసినట్లయితే మొదటి విభాగం ముందు చూస్తారు కదా, ఈ మొదటి విభాగం అంతా కూడాను బాగా పరిశీలించినట్లయితే అత్యంత సులభం. ఎందుకంటే మనం ఏమి చదవాల్సిన అవసరం లేదు. తెలుగు చదవడము, రాయడము, అర్థం చేసుకోవడం వస్తే మాత్రమే చాలు. వీటిని చాలా ప్రశాంతంగా మనం వీటికి జవాబులు పెట్టవచ్చు. అయితే దీంట్లో మనకి ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారు. మొదటి విభాగము లేదా రెండోది ఈ రకంగా ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తున్నారు. సో మొదటగా చూసినట్లయితే పైన ఒక చిన్న పద్యం ఇస్తారు. ఈ పద్యంకి కింద 4 ప్రశ్నలు ఇస్తారు. వీటిని కానీ మనము ఎక్కువగా జవాబుని ఇచ్చినట్లయితే 8 మార్కులు, 8 అంకములు వచ్చేస్తున్నాయి. సంతోషంగా వాడుకోవచ్చు మొదటిది. అయితే ఎవరైతే నేను బాగా చదవలేనని అనుకుంటున్నారో అటువంటి విద్యార్థులు దీని మీద కాస్త మనసును లగ్నం చేయండి, మొదటిది. ఆ తర్వాత రెండోది చూద్దాం. ఆ తర్వాత ఒక గద్యాన్ని ఇస్తారు. ఆ గద్యానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. దీనికి సంబంధించినంత వరకు 8 అంకములు వస్తాయి. ఇది కూడా ఎవరైతే ఇబ్బంది పడే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత రామాయణానికి సంబంధించిన 4 వచనాలు ఇస్తారు. ఇది ఏ కాండంకి సంబంధించిందో అడుగుతారు. వీటిని కనుక ఏ కాండంకి సంబంధించిందో మనం చెప్పేస్తే మనకి ఇక్కడ కూడా అంకములు వస్తాయి. ఈ రకంగా 8, 8, 8, 24 అంకములు మనము సులభంగా సునాయాసంగా సాధించుకునే అవకాశం మనకి ఇక్కడ లభిస్తుంది. అయితే ఇక్కడ మీరు బాగా చూడండి, ఎవరైతే ప్రశ్న పత్రాన్ని తయారు చేస్తున్నారో అటువంటి అధ్యాపకులకి చాలా ముఖ్యంగా సూచించింది ఏంటంటే ఇచ్చిన కాండంలో మళ్ళీ ఇవ్వకూడదు. ఒక కాండం ఒకసారి ఇస్తే మరొకసారి అది మళ్ళీ తిరిగి పునరావృతం జరగకూడదు అనమాట. సో ఈ రకంగా ఇచ్చారు. ఇది మొదటి విభాగం సంబంధించింది. మొదటి విభాగంలో మీరు కాస్త మనసు పెట్టాల్సింది కేవలం రామాయణం మీద. ఆ తర్వాత ఇంకా వెళ్ళిపోయినట్లయితే మీకు ఇంతకుముందే ఏదైతే అతి ముఖ్యమైన ప్రశ్నలను చూపించానో అదే ఇది ఇక్కడ ఉంది. చూడండి, ఇది ప్రకృతి కవి పరిచయాలు ఉన్నాయి, మీకు ముందు ఇచ్చేసా. అయితే వీటిలో శతక మధురముకు సంబంధించిన కవి పరిచయం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. దాని తర్వాత వ్యాసం, ఇక్కడ ప్రక్రియలు అన్నాను కదా, కథ, కథానిక, నాటకము, దాని తర్వాత వ్యాసము, ఈ రకమైన ప్రక్రియలు ఉన్నాయి ఈ 4. ఆ తర్వాత చివరిగా చూసుకున్నట్లయితే పాత్ర స్వభావము, లక్ష్మణుడు, రాముడు, భరతుడు, మారీచుడు, కైకేయి, దశరథుడు, సుగ్రీవుడు, వాలి, వీటికి సంబంధించిన పాత్ర స్వభావాలన్నింటినీ కూడా మీరు బాగా నేర్చుకున్నట్లయితే అవే ప్రతిసారి కూడాను వస్తూ ఉంటాయి. వాటిని చక్కగా నేర్చుకోవచ్చు. ఈ రకంగా మీరు తెలుగుకు సంబంధించి ఏదైనా సరే బాగా కూర్చొని నేర్చుకోవాలి అని అనుకుంటే, మనం ఏదైతే సామాన్య శాస్త్రం కానీ అదే రకంగా సాంఘిక శాస్త్రాల్లో కానీ కూర్చొని గట్టిగా నేర్చుకుంటాం కదా, అలా నేర్చుకోవాల్సిన ఏదైనా ఒక విభాగం ఉంది అంటే అది కేవలం ఈ విభాగం మాత్రమే. అందుకే వాటికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఒక దగ్గర ఇచ్చేసారు. ఆ తర్వాత మీరు కానీ కేవలం పాఠం విని సొంత మాటల్లో రాయగలగడం వస్తే ఆ తర్వాత 8 మార్కుల ప్రశ్నలు మీకోసమే సిద్ధంగా ఉన్నాయి, సునాశయంగా రాసేవచ్చు. సో ఇక్కడ మీరు బాగా చూసినట్లయితే ప్రత్యక్ష దైవాలు అనే పాఠం కానీ యుద్ధ విజేత అనే పాఠం నుండి, అంటే పద్య విభాగం నుండి ఆ పాఠంకి సంబంధించిన సారాంశం మీద ప్రశ్నలు అడుగుతారు. 8 మార్కులు లటుక్కని దొరికేస్తుంది. దాని తర్వాత గద్య భాగం నుండి పాఠంకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. 8 మార్కులు లటుక్కుని దొరికేస్తుంది. ఆ తర్వాత రామాయణానికి సంబంధించినంత వరకు కూడాను కొన్ని ప్రశ్నలు 8 మార్కుల విధంగా అడుగుతారు. అవి కూడా లటుక్కుని దొరికేస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే సునాయాసంగా 8 మార్కులు ఈ రకంగా మీకు మొత్తంగా 24 అంకములు సునాయాసంగా సాధించవచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే తెలుగుని బాగా రాయడం రావాలి. తెలుగుని బాగా రాయడము, వ్యక్తీకరించడము, మంచి అర్థయుక్తంగా రాస్తే ఇక్కడ మీకు మంచి అంకములు దొరుకుతాయి. కానీ ఎవరైతే 100కు 100 సాధించాలనుకుంటున్నారో చాలా మంచిగా రాయండి అన్న, చాలా మంచిగా రాయండి. ఎవరైతే నేను బాగా చదవలేననే విద్యార్థి ఉన్నారో మీకు ఏది నచ్చిందో అది రాయండి. కానీ గుర్తుపెట్టుకోండి, 2 పేజీల మొత్తం 2 పుటలు పూర్తి చేసే అంతే సమాచారం రాయడానికి ప్రయత్నిస్తే
మీకు కనీసం 5 మార్కులైనా వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నింపండి, పుటల్ని నింపండి. దాని తర్వాత మీరు బాగా చూసుకున్నట్లయితే ఇక చివరిగా చూసుకున్నట్లయితే మనందరికీ కూడాను ఈ 4వ ప్రశ్న, ఈ 10వ ప్రశ్న చూసారా, పైనది పద్య భాగం నుండి కిందది గద్య భాగం నుండి ఈ ప్రశ్న ఇస్తారు. ఏంటి, పైనది పద్య భాగం నుండి కిందది గద్య భాగం నుండి. మీకు కానీ పాఠంకి సంబంధించిన సారాంశం తెలిస్తే, ఏంటి పాఠంకి సంబంధించిన సారాంశం తెలిస్తే ప్రశ్న ఏ రకంగా అడగవచ్చు తెలుసా? మీకు ఒక లేఖ రాయమనొచ్చు, లేకపోతే సంభాషణ రాయమనొచ్చు, లేకపోతే అభినందన రాయమనొచ్చు, ప్రకటన రాయమనొచ్చు, కరపత్రం రాయమనొచ్చు, వర్ణన రాయమనొచ్చు, నినాదాలు రాయమనొచ్చు, ఏదైనా అడుగుతారు. కానీ ఇవన్నీ కూడాను రాయాలంటే మీకు పాఠంకి సంబంధించిన సారాంశం తెలియాలి. కాబట్టి పద్య భాగం గద్య భాగం సంబంధించిన ప్రతి పాఠం యొక్క సారాంశాలు మీకు తెలిసిపోతే పనులన్నీ కూడా అయిపోతాయి. అత్యంత సులభంగా ఇక్కడ నుండి మీరు అంకములు సాధించవచ్చు. దాని తర్వాత ఇక చివరి విభాగానికి వచ్చాము. చివరి విభాగము నేను ఏదైతే చెప్తున్నానో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది వ్యాకరణంకి సంబంధించిన విభాగము. ఈ విభాగంలో నేను ఏదైతే ఇక్కడ అలంకారం గురించి చెప్పాను అనుకో, మీరు ఏం చేయాలి, నేను ఏదైతే మీకు చివరిగా ఇస్తాను అంటున్నాను ఆ పుస్తకాల నుండి మొదటగా అలంకారానికి సంబంధించిన పూర్తి సమాచారం నేర్చుకోండి. బాగా అలంకారం నేర్చుకున్న తర్వాత నేను ఏదైతే పుస్తకాలు ఇస్తున్నానో ఆ పుస్తకాల్లో ఏదైతే అలంకారాలు ఇచ్చారో వాటన్నిటిని కూడా బాగా అభ్యాసం చేయండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, మాదిరి పత్రాలను తీసుకొని మీకు మీరుగా పరీక్ష పెట్టుకోండి. ఈ రకంగా ప్రతి వ్యాకరణకు సంబంధించిన అంశాన్ని కూడా ఇలానే చేయండి. అర్థమైందే? మళ్ళీ చెప్తా వినండి. మొదటగా ఇక్కడ అలంకారం మీద తప్పకుండా రెండు మార్కుల ప్రశ్నలు ఈ రకంగా వస్తున్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటగా మీరు అలంకారంకి సంబంధించిన మొత్తం విషయాన్ని నేర్చుకోండి. ఎన్నెన్ని రకాల అలంకారాలు ఉన్నాయి ఏంటి. అది అయిపోయిన తర్వాత నేను ఇచ్చిన పుస్తకం ఇస్తానంటున్నాను కదా, దాంట్లో ఏదైతే మన పాఠ్య పుస్తకంలో ఇస్తున్న అలంకారాలన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా మీరు నేర్చుకోండి. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత మాదిరి ప్రశ్నలు అన్నీ తీసుకొని మీకు మీరుగా ప్రశ్నలు మీకు మీరుగా పరీక్షలు పెట్టుకోండి, చక్కగా దొరికేస్తాయి. సరేనా? సో ఇక్కడ మనం చూస్తే అలంకారాలు, ఆ తర్వాత అర్థాలు, ఈ అర్థాలు ఓకేనా. ఆ తర్వాత చూడండి ఘన విభజన మీద అడుగుతారు. మన అందరికీ తెలుసు కదా, ఉత్తరమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం, వీటికి సంబంధించిన ఘన విభజన అడుగుతారు. కాక నేర్చుకోండి అర్థం. ఆ తర్వాత మనం చూస్తే పర్యాయ పదాలు అడుగుతారు. అయితే ఈ పర్యాయ పదాలు మీరు బాగా అర్థం చేసుకోండి. ఏదైతే పాఠ్య పుస్తకం వెనకున్నాయో ఆ పద విజ్ఞానం నుండి అడుగుతారు, బయట ఎక్కడి నుండో అడుగుతారు. ఆ తర్వాత ప్రకృతి వికృతి, ఇది కూడాను పద విజ్ఞానం నుండి అడుగుతారు, పాఠ్య పుస్తకం వెనకున్నది. ఆ తర్వాత నానార్థాలు పాఠ్య పుస్తకం వెనక నుండి. ఆ తర్వాత వ్యుత్పత్తార్థాలు, అది కూడాను పద విజ్ఞానం నుండి అడుగుతున్నారు. ఆ తర్వాత జాతీయాలు మనం చూసినట్లయితే ఒకటి పాఠ్యాంశం నుండి, మరొకటి చివరిగా రామాయణం ఉంది కదా, ఉపవాచకాలు ఉన్నాయి కదా, వాటి నుండి అడుగుతారు. సో జాతీయం. ఆ తర్వాత సంధిని మనం చూసినట్లయితే కలిపి రాయడము, విడగొట్టి రాయడము, సంధి ఏంటో కనిపెట్టడం. ఈ రకంగా 3 మార్కులకు సంబంధించినవి అడుగుతున్నారు. కాబట్టి ఇది కూడాను మనకు పాఠం సంబంధించిన అన్ని సంధులను కూడా ఒకసారి చూసిస్తే పనులంతా కూడా అయిపోతాయి. ఆ తర్వాత విగ్రహ వాక్యము, ఆ తర్వాత సమాసము, ఆ తర్వాత ఆధునిక వాక్యం, ఇవన్నీ కూడా. అయితే మీలో ఎవరైతే కాస్త ఇబ్బంది పడుతున్నారో మీకు చెప్తున్నా, బాగా వినండి. ఆధునిక వాచనము మీద కాస్త దృష్టి సారించండి, సమాసం మీద కాస్త దృష్టి సారించండి, విగ్రహవాక్యం మీద కాస్త దృష్టి సారించండి. సందుల్లో ఏ సందో తెలియకపోయినా సరే కనీసం 2-2 మీరు తప్పకుండా కనిపెట్టగలరు, వాటి మీద దృష్టి సారించండి. ఆ తర్వాత జాతీయం ఉంది కదా, జాతీయాల మీద కూడా కాస్త దృష్టి సారించండి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే నానార్థాల మీద, ఆ తర్వాత ప్రకృతి వికృతుల మీద, ఆ తర్వాత పర్యాయ పదాల మీద, వీటి మీద మీరు కాస్త దృష్టి సారించండి, తప్పకుండా ఉత్తీర్ణ సాధిస్తారు. ఆ తర్వాత అర్థాల మీద. కాబట్టి నేను ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ రాస్తున్నానో మీకు ఇదే విషయాన్ని ఇస్తా, దీనికి సంబంధించిన పూర్తిగా ఈ పత్రికలన్నీ కూడా మీకు పంపించేస్తా. కాబట్టి మీరు చక్కగా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? మీరు చక్కగా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది వీటన్నిటికి కూడా సంబంధించిన పూర్తి విషయం. ఆ తర్వాత చివరిది ఏంటంటే, మీ అందరికీ కూడా రెండో మాట ఏం చెప్పాను, ప్రభుత్వం వారు విడుదల చేసిన పత్రాలు ఇస్తున్నాను కదా, ఇది ప్రభుత్వం వారు విడుదల చేసిన పత్రము, దీన్ని చూసుకోండి. వీటన్నిటిని కూడాను మీరంతా కూడా నేర్చుకోవాలి. నాలాంటి వాడు ఏం చేస్తారు తెలుసా, వేరే ఎవరో ఇచ్చే పుస్తకాలపైన పూర్తిగా ఆధారపడడం కంటే ప్రభుత్వం వారు ఇచ్చిన మొట్టమొదటిది ఇదంతటిని కూడా పూర్తి చేయడానికి నేను సిద్ధపడతాను. ఈ రకంగా ఇవన్నీ కూడా చూడండి, ప్రభుత్వం వారు ఇచ్చినవన్నీ కూడా నేను ఇచ్చేస్తాను మీకు. కింద మీరు చూస్తూ ఇచ్చేస్తాను. ఓకేనా? ఆ తర్వాత ప్రభుత్వం వారు ఇచ్చిన దాని తర్వాత మీకు ఇచ్చినట్లయితే చూడండి, ఇవి ప్రభుత్వం వారు ఇచ్చిందంతా కూడా ఇలా. ఇప్పుడు ప్రభుత్వం వారిది అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నానంటే, ఇది నేను ఇచ్చిన దాంట్లో మీకు ముందే చెప్తున్నా, కొన్ని అక్కడక్కడ కూడాను అక్షర దోషాలు ఉన్నాయి. ఎందుకు అంటే వీటిని మనము గణన యంత్రంలో ఈ రకంగా అక్షరాలు ముద్రించేటప్పుడు కాస్త తప్పులైన దొరికాయి. కాబట్టి క్షమించండి. దీన్ని ఏం చేస్తానంటే మరొకసారి చక్కగా చూసుకుని అక్షర దోషాలన్నింటినీ కూడా మార్చడానికి
ప్రయత్నిస్తాను, కానీ నా చేతులు ఇప్పుడు అంత సమయం అయితే లేదు. ఎవరికైతే అక్షర దోషాలు ఉన్నా సరే నాకు అర్థమవుతుంది అని అనుకుంటే మాత్రం ఇదిగో ఇవి పాఠాలకు సంబంధించినంత వరకు కూడాను వీటికి సంబంధించిన అర్థాలు, నానార్థాలు, అలంకారాలు పాఠాలకు సంబంధించి ఏ పాఠం ఉండేటట్లుగా ఇచ్చేసాను. ఇక్కడ మీరు చూడండి, ఈ రకంగా మీకు ఉంటాయి. ప్రత్యక్ష దైవాలు ఉన్నాయంటే ప్రకృతి, వికృతి, పర్యాయ పదాలు, ప్రకృతి, అలంకారాలు, ఈ రకంగా కవి పేరు, ఈ రకంగా ప్రత్యక్ష దైవాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఉంటాయి. ఈ రకంగా ఇవి మీరు చూసుకుంటూ వెళ్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇక చివరిగా మీకు చూపిస్తాను చూడండి అసలైన ముఖ్యమైన విషయం. నేను ఏదైతే మీకు బయట దొరుకుతున్నాయో అత్యంత మంచికి సంబంధించిన పుస్తకాలు ఏవైనా కావాలని అడుగుతారు కదా, దానికి సంబంధించినవి కూడా మీకు రెడీ చేశాను. సిద్ధం చేశాను చూడండి. ఇది ఏంటి అంటే విజయనగరం ప్రాంతానికి సంబంధించిన అత్యంత మంచి సార్లు ఉన్నారు, అక్కడ ఉన్న అధ్యాపకులు అనమాట వీటిని తయారు చేశారు. వీటిని కూడా ఒకసారి చూడండి. ఈ రకంగా అనమాట. మొదటగా ఈ మొత్తంకి సంబంధించిన దాంట్లో మీరేం అర్థం చేసుకోవాలంటే ఎవరైతే కొద్దిగా అల్పంగా ఉన్నారో, ఎవరైతే కాస్త రాణించలేకపోతున్నారో అలాంటి వాళ్ళు, ఎవరైతే అత్యధిక మార్కులు సాధిస్తున్నారో వాళ్ళిద్దరికి కోసం కూడాను ఊహించి రాసింది. కాబట్టి మొదటి 30 పేజీలు కూడాను ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ విద్యార్థుల కోసము, తర్వాత 30 పేజీలు కూడాను ఎవరైతే అత్యధికంగా సాధిస్తున్నారో వాళ్ళ కోసం. అయితే ఈ దాన్నంతటిని కూడా ఎలా వాడుకోవాలి అనేది మీరు చూసుకున్నట్లయితే ఈ మొత్తం కూడాను ఇదంతా కూడాను ఈ పుస్తకం అంతా కూడా ఎలా ఉంటుందంటే, మొదటిది నేను ఏదైతే ప్రశ్నపత్రం చూపించానో మొదటి ప్రశ్న దానికి సంబంధించిన మాదిరి ప్రశ్నలు, రెండవ ప్రశ్న దానికి సంబంధించిన మాదిరి ప్రశ్నలు, మూడో ప్రశ్న దానికి సంబంధించిన మాదిరి ప్రశ్నలు, అలా ఆ రకంగా పుస్తకం తయారు చేశారు. కాబట్టి ప్రశ్న పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతే పుస్తకంలోనే మొత్తం అంత ప్రశ్న పత్రాన్ని కూడా మొత్తాన్ని కూడాను మనము చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండోది వీటికి సంబంధించిన ఈ పుస్తకం సంబంధించిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, దీంట్లో మొదటి 30 పేజీల్లో ఎవరైతే అల్పంగా ఉన్నారో వాళ్ళు తప్పకుండా పూర్తి చేయాల్సినవి అని ఇచ్చారు. అంటే ఏంటి, అత్యంత సులభంగా ఏవైతే మనం అంకం సాధించవచ్చో అవన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాలి. అది గొప్ప స్టూడెంట్ అయినా లేదు అంటే ఇంకెవరైతే ఇబ్బంది పడుతుందో ఆ స్టూడెంట్ అయినా ఇద్దరు కూడాను మనం కూడా మొదట పూర్తి చేయాలి. అది అయిపోయిన తర్వాత ఇంకా మంచి మార్కులు రావాలి అని అనుకుంటే ఇంకాస్త ముందుకెళ్ళాలి. అది అత్యధిక మార్కులు రావడానికి, అత్యధిక అంకములు సాధించడానికి అవి పూర్తి చేయాలి. ఈ రకంగా ఈ పుస్తకాన్ని కూడా మీకు ఇస్తాను. వీటన్నిటికీ సంబంధించినవన్నీ కూడా కింద వీటిలో ఇచ్చేస్తున్నా, వీటిని మీరు పూర్తి చేసుకోండి. ఓకేనా, పూర్తి చేసుకోండి. అయితే చివరి వరకు కూడాను ఇదంతా కూడాను చూస్తున్న వాళ్ళందరూ కూడాను మోస్ట్ వెల్కమ్. ఈ మొత్తం విభాగం అంతట్లో కూడాను నేను ఏవైతే ఆంగ్ల పదాలను వాడానో ఆంగ్ల పదాలన్నింటినీ కూడాను కింద రాయండి. చూద్దాం మీలో ఎంత ఎక్కువ మంది కనిపెట్టారో ఏంటి అనేది. సరేనా? బాయ్ పిల్లలు, బాయ్. బాగా చదువుకోండి, బాగా రాయండి. సరేనా? ఏదైనా హెల్ప్ కావాలంటే కింద నాకు అడగండి. డెఫినెట్లీ నా నుండి నేను చేయగలిగే హెల్ప్ అంతా కూడా చేస్తాను. ఇన్ కేస్ ఎగ్జామ్ ముందు రోజు నేను ఏదైనా చెయ్యాలంటే ఒకసారి అడగండి. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు నేనే కూర్చొని రివిజన్ చేయాలా, అది కూడా అడిగితే నేను చేస్తాను. సరేనా? ఓకే, బాయ్.